ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన మన యేసయ్య అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ దీవిస్తున్న గొప్ప దేవుడు. మరి యూట్యూబ్లో అనుదినము ప్రతి ఒక్కరము కూడా తండ్రి కృపను చూచున్న ప్రతి బిడ్డలకు ఆయన ఆశీర్వాదం జీవనకారం ఉంటున్నదే కదా. ఉదయకాల లేచి ఆయన నామాన్ని నమ్ముకున్న బిడ్డకు ఆయన ఏదడిగినా అది ఇచ్చటానికి ఇష్టంగా ఉన్నవారు హృదయ కోరికలు తీర్చే గొప్ప దేవుడు గనక ప్రభు మనల్ని ప్రేమించి ఈ దినం మనకిచ్చున్నట్టు వాగ్దానము కీర్తన గ్రంథము 143 అధ్యాయము 8వ వచనం. నీ యందు నేను నమ్మకముంచి ఉన్నాను, ఉదయమున నీ కృప వర్తమును నాకు వినిపించుము, నీ వైపు నా మనసు నేను ఎత్తుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎవరి వైపు? దేవుని వైపు. మన మనసు దేవుని వైపు ఎత్తుకొని ఉండాలి. ఉదయం లేగానే ఎక్కడ కూడా మనము మన ఇష్ట ప్రకారము మన మనసు తిప్పకూడదు, కానీ దేవుని వైపు మన మనసు ఎత్తుకొని ఆయన నామమును బట్టి ఆయన స్తుతించేవారు, ఆయన ఘనపరిచేవారు అనుదినము ఉదయకాల సమయంలో లేగానే ఆయన వైపు, దేవుని వైపు మనసు తన హృదయమును ఎత్తుకొని ఆయన తట్టు చూస్తూ ఆయన పైన ఆధారపడి ఆయన చిత్తమును కోరుకుంటున్న ప్రతి కుమారుడు ఈ లోకములో వర్ధిల్లుతాడు. అతనిలో ఆయన వర్తమానము నిలిచినట్లయితే అనేకమైన అద్భుతములు నడుచబోచున్నాయి. మరి కుటుంబాలలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఏ దినం లేకుండా ఉండదు, అందరికీ ఉంటాయి. అయినా మన మనసు దేవునికి ఇచ్చేయాలి, దేవుని మనసు కలిగి ఉండాలి, దేవునితో మాట్లాడాలి. దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడే నీలో ఉన్నట్టు ప్రతి సమస్యలను, అనేకమైన బాధలు, అనేకమైన చింతల్లో రోజు కృంగిపోతున్న నీ జీవితంలో నాకు ఏది దొరకలేదు, ఏది అద్భుతములు జరగలేదు, నా కుటుంబంలో అన్ని శ్రమలు తప్పితే మరి ఏమి నేను అభివృద్ధి పొందాలని అనుకుంటున్నావా? అయితే ప్రభు అంటున్నాడు, ఉదయకాలమని లేచినప్పుడే నువ్వు ఎవరు నమ్ముకోవాలా? యేసు ప్రభు పైన ఆధారపడి ఆయనను నమ్ముకోవాలి. ఆయన నమ్ముకున్న బిడ్డకు ఏది కొరత లేదంటున్నాడు కదా. మరి నన్ను ఎవరైతే నమ్మి ఉన్నారో వారికి ఏది కొరత లేదు అని నేను ఇచ్చాను చెప్పిన గొప్ప దేవుడికి మరి రోజు నీ పరిస్థితి ఎన్నో విధాలుగా ఇబ్బందుల పాలై ఉంటే ప్రభు అంటున్నాడు, నన్ను నమ్ముకున్న బిడ్డలకు నేను ఆధారమైన తండ్రిని, పరిశుద్ధ దేవుడిని గనక వారి పట్ల నా ప్రేమ చూపించి వారిని నేను అనేక విధాలుగా ఆదరించే తండ్రిని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ దినము మరి నువ్వు నేను కూడా మరి నడవవలసిన మార్గములను మనకు తెలియచేయుచున్న గొప్ప దేవుని బట్టి నీ పరిస్థితులు తారుమారుకున్నప్పుడు ఏ మార్గములు నడిస్తే మనము బాగుపడతాం, ఏ నామములో మనం ఉంటే మనం బాగుపడతాం, ఆయన కృపలో తప్పితే మరి ఏది కూడా మనకు జరగదని ఆ నమ్మకమును మరి ఉండించిన బిడ్డ, నువ్వు ఈరోజు మరి దేవుని నామములో మరి అనేకమైన మరి ఆయన స్తుతిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, మనసిచ్చి అడుగుచున్నావు. మార్గములు తెలియలేదా? మరి ప్రభు అంటున్నాడు, నీ మార్గములను నేను మరి తెలియపరిచి, నీకు మార్గము తెలియపరిచి నేను సిద్ధము చేసి నా కృపలో నా మహిమలో నేను ఉండటానికి నా వర్తమానం ఎత్తుకొని నా సిలువను ఎత్తుకొని నన్ను ప్రేమించిన బిడ్డ నేను విడవను ఎడబాయనని చెబుతున్నాడు. మరి ఈ దినమున ఆయన మనను విడవను ఎడబాయన గొప్ప దేవుడు మన పట్ల చేస్తున్న అద్భుతముల బట్టి ఈ ఫిబ్రవరి నెలలో మనందరినీ కూడా ఆశీర్వదించి కాపాడుతాను, కరుణిస్తాను గొప్ప వాగ్దానంతో నమ్మకం ఇచ్చిన బిడ్డ. విశ్వాసము, నమ్మకం ఎంతో అద్భుతములు, ఆశ్చర్యకరములు నడిపించబోతున్నాయి. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసము, నమ్మకము కలిగి ఏ కుమారుడు ఉంటాడో మనం అప్పుడే దేవుని నామంలో వర్ధిల్లగలం, దేవుని స్తుతించగలం. దేవుని బట్టి మనము అనేక విధాలుగా సంతోషించి ఆనందించము. కానీ మన మనస్సు అనేది దేవునికి ఇవ్వాలి. మనస్సు మరి ఎవరికి ఇచ్చినా కూడా వ్యర్థమే కదా. భూమి మీద మన మనసు ఎవరికి ఇచ్చినా వారు కాదోడే మరి లోక సంబంధంగా మనలో నుంచి ఆధిక్యములు పొందినప్పుడు, మనకాడ అన్నీ ఉన్నప్పుడు అందరూ వచ్చి సంతోషిస్తారు. తర్వాత నిన్ను వారు ఒక్క లెక్కలో కూడా ఉంచుకోరు. అయితే యేసు ప్రభువు అంటున్నాడు, నాలో నమ్మకం ఉంచి జీవించిన ప్రతి బిడ్డను నాలో లెక్కింపబడుతున్నారు. నాలో మీరు పరిశుద్ధ ఆత్మలో మరి ఆ నూనెలో మరి ఆ యొక్క బాటిల్లో ఏ విధంగా అయితే మరి మీ యొక్క కన్నీరు కార్చి
బాటిల్ నింపబడుచున్నదో మీ హృదయంలో ఉన్న నమ్మకాన్ని బట్టి మీరు అదే విధంగా వర్ధిల్లటానికి మరి దేవుని చిత్తం మనకందరికి తోడే ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీవంగల తండ్రి పరిశుద్ధుడా నాయనా, మరి నా ప్రభు ఏ బిడ్డ అయితే నా ప్రభువా కన్నీళ్ళు పెట్టి ప్రార్థిస్తున్నదో వారి కన్నీరు నా ప్రభువా ఒక్కొక్క బొట్టుకు నా తండ్రి ఎంతో విలువగా నా ప్రభువా మీలో వర్ధించి మనసు ఇచ్చి నమ్మకంతో ప్రార్థించున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తావు, దీవిస్తావు, కాపాడుతావని నమ్మొచ్చున్నా. మరి ఉదయకాల సమయంలో నీ పైన నీ వైపు తిరిగి ఏ బిడ్డ అయితే నమ్మకంతో ప్రార్థన శక్తితో నా ప్రభు వాక్య బలముతో కలిగినట్టు నీ బిడ్డలకు మీరు ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. నమ్మకం లేని వారికి వ్యర్థంగా దేవునిలో ఉండటం వలన వారికి ప్రయోజనం లేదు, కానీ నీతిమంతులుగా జీవించటమే దేవునిలో ఎంతో ప్రయోజనం గనక ఈ దినము నా ప్రభువా మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ప్రతి కుటుంబంలో ఆయన ఆరోగ్యమును దయచేసి వారి ఇబ్బందులు వారి కార్యములు జయప్రదంగా జరిపించుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.